గత ఏడాది కాలంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల స్ఫూర్తిని భారతదేశ మూల సూత్రాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనైతిక కార్యక్రమాలను భారతదేశ ఓటర్లకు వివరించే కార్యక్రమమే ఓట్ చోరీ కార్యక్రమం. ఒక పవిత్రమైన యజ్ఞంగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు లేవనెత్తి అనేక సందర్భాల్లో వాస్తవాలను డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా చూపినప్పటికీ అన్ని ప్రజాస్వామిక వేదికలు కూడా మొరపెట్టినప్పటికీ పెడచెవిన పెట్టి ముందుకు పోతున్న భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లో మళ్ళీ ఓట్ చోరీ ద్వారానే గద్దెనెక్కింది అన్న వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాన్నే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చూడాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉంది. దానికి సర్వసన్నద్ధం కాండి. గ్రామ గ్రామాన ప్రతి గడప, ప్రతి మనిషి, ప్రతి మైండ్ తెలియజేసి రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి, మిమ్మల్ని సుశక్తులను చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత యువజన కాంగ్రెస్ నాయకుడు, అధ్యక్షుడు, మీ అందరి స్ఫూర్తి మిత్రుడు ఉదయభాన్ చిబ్ గారు, మన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు, వారి నేతృత్వంలో విజయం పరపరలో ముందుకు పోతున్న మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రిగా వారి నేతృత్వంలో విజయ పరంపరలో ముందుకు పోతున్న గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మిత్రుడు యువజన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, మరియు మీ అందరి కృషి కష్టంతో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై విజయవంతంగా యువజన కాంగ్రెస్ను ముందుకు తీసుకుపోతున్న శివచరణ్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన చాలా మంది ఉన్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామ స్థాయి యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, బాగా ఉన్నత విద్య చదివిన వాళ్ళు ఈరోజు యువజన కాంగ్రెస్లో ఉన్నారు. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి ఆలోచన చేయండి, భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో దాదాపు 30% అంటే 75% కంటే ఎక్కువ భారతదేశాన్ని రాజకీయంగా ఆక్రమించేసింది. అనైతిక, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు, ఓట్ చోరీ లాంటి వాటితో. అయినప్పటికీ ఇంకా వాళ్ళ రాజ్యాకాంక్ష తీరడం లేదు. ఇంకా కూడా అనైతిక కార్యక్రమాలు, అప్రజాస్వామిక కార్యక్రమాలు, రాజ్యాంగ విరుద్ధంగా భారతదేశంలోని 143 కోట్ల మంది ప్రజల హక్కులను కాలరాస్తూ ఇంకా మిగిలిన 25% కూడా ఆక్రమించాలి. మొత్తం భారతదేశాన్ని అనైతిక కార్యక్రమాలతో అందలమెక్కాలి అని చేస్తున్న ప్రయత్నం నిరాఘాటంగా ముందుకు పోతా ఉంది. ఇంకొక వైపు ఆలోచన చేయండి, భారతదేశాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా అప్రతిహతంగా 100% ఎక్కడికి వెళ్ళినా భారతదేశంలో ఈ గేర్ల, ఈ గల్లీల, ఈ ఇంట్లో కాంగ్రెస్ లేదు అనకుండా భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 75 సంవత్సరాలు అభివృద్ధిలో, సంక్షేమంలో భారతదేశం ఉన్నది. ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దబడింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అటువంటిది ఈరోజు 3-4 రాష్ట్రాల్లోనే ఉంది కాంగ్రెస్ పార్టీ. అయినా కానీ ఎక్కడ కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో, మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేయడం లేదు. అయినప్పటికీ న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల యొక్క హక్కుల కోసం, రాజ్యాంగబద్ధ స్ఫూర్తి కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతూనే ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. అధికారం కొరకు, ఓట్ల కొరకు, సీట్ల కొరకు, రాజకీయం కొరకు వచ్చిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన పార్టీ. కనుక వీటన్నిటికీ
దూరంగా ప్రజాస్వామిక విలువల కొరకు నీ నా మనందరి ఓటు హక్కు కొరకు రాజ్యాంగబద్ధ విలువల కొరకు పోరాడుతూ ఉంది అన్న విషయాన్ని గ్రహించి ఆ స్ఫూర్తితో తెలంగాణలో కూడా చేపట్టబోయే కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మీరందరూ కూడా సుశిక్తులై ముందుకు పోవాల్సిందిగా శివచరణ్ రెడ్డి గారి నాయకత్వంలో కోరుతా ఉన్నాం. రేపే ఢిల్లీలో నేను కూడా పోతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిజిస్టర్ ఏదైతే దాని మీద ఇదే ఓట్ చోరీ మీద ఏదైతే 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను అమలు పరుస్తూ ఉన్నారో దాంట్లో ఒకటి ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా నేను కూడా పోతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు రమ్మన్నారు. రేపు చాలా తీక్షణమైనటువంటి విపులంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ ఫేజ్లో మన తెలంగాణలో కూడా ఉంది ఈ ఎస్ఐఆర్. దాంట్లోనే ఓట్ చోరీ మొన్న జరిగినటువంటి బీఆర్ ఎన్నికలు నాకు తెలిసి ఇప్పుడే నేను వస్తుంటే సోదరి మనం చెప్పింది చాలా స్పష్టంగా గణాంకాలతో కూడిన వివరణ ఇస్తా. మొన్న జరిగిన బీఆర్ ఎన్నికల్లో ఓట్ చోరీ పని చేయలేదనో ఓట్ చోరీ ఇట్లా అయిందనో రాహుల్ గాంధీ చెప్పింది అవాస్తవమనో పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ముమ్మాటికి వాస్తవం విద్యావంతులైన యువజన కాంగ్రెస్ నాయకులు ఆలోచన ఇవ్వాలి. 230 పైచలకు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆ బీఆర్లో 174 నియోజకవర్గాల్లో ఏదైతే ఓట్ చోరీ జరిగిందో కాంగ్రెస్ మద్దతుదారులైనటువంటి బీద బిక్కి బడుగు బలైన వర్గాల ఓట్లు తీసేసిర్రో 174 నియోజకవర్గాల్లో ఈరోజు గెలిచిన వాళ్ళకు వచ్చిన మెజారిటీ తీసేసిన ఓట్ల కంటే సగం కూడా లేదు. అంటే ఒక్కో నియోజకవర్గంలో 100 ఓట్లు తీసేస్తే 50 ఓట్ల మెజారిటీతో గెలిచిండ్రు. అంటే ఆ ఓట్ చోరీ పక్కన ఆ ఓట్లు తీయకపోయి ఉంటే 174 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలమైనటువంటి పాజిటివ్ దృక్పథం వచ్చేది. అందుకే ఓటు తీసేసిరన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 91 నియోజకవర్గాల్లో ఈ ఓట్ చోరీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న 91 నియోజకవర్గాల్లో ఎన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ అనేక ప్రజాస్వామిక వేదికలు కానీ ఇది తప్పు మహాప్రభు అని ఎన్నికల కమిషన్ చెప్పిన అగోగాడ నిలబడ్డాడు. ఆర్ఎస్ఎస్ డ్రెస్ వేసుకొని ఎలక్షన్ కమిషనర్ ఆయన దగ్గరికి పోయిండు. రాహుల్ గాంధీ పోయిండు, కాంగ్రెస్ పోయింది, ఆర్జేడీ పోయింది, అనేక పార్టీలు అనేక ప్రజాస్వామిక వేదికలు పోయి చెప్పినా కానీ 91 నియోజకవర్గాల్లో పిడచెవిన పెట్టి అలాగే ముందుకు పోతే దాంట్లో 75 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం. 174లో ఓట్ చోరీ చేస్తే వచ్చిన మెజార్టీ ఓట్ చోరీ కంటే చాలా తక్కువ. అంటే అక్కడ ఓట్ చోరీ వల్ల ఇబ్బంది ఏర్పడింది. 91 నియోజకవర్గాల్లో కూడా ఓట్ చోరీ ఏర్పడింది. 75 సీట్లలో 91లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇది ఓట్ చోరీ. నర్మ గర్భంగా కుట్రపూరితంగా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా జరుగుతున్న ఒక సైంటిఫిక్ మోసం దగా ఓట్ చోరీ అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఎంత మందినైతే తీసేసిర్రో డిలీట్ చేసిర్రో అంతకంటే ఎక్కువ మందిని చేర్చినామో అందుకే 30 లక్షలు పెరిగినాయి ఓట్లు అని చెప్తా ఉన్నారు. 100% వాస్తవం. తీసినవి మొత్తం కాంగ్రెస్ ఓట్లు, పెట్టినవి మొత్తం రాహుల్ గాంధీ చెప్పినట్లు వేరే దేశంలో ఉన్న ఒక కమెడియనో లేకపోతే మోడల్నో తెచ్చిపెట్టిన వాళ్ళకు అనుకూలంగా ఉండలేదు. ఈ రకంగా చెప్తా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మనందరి హక్కులకు భంగం కలిగించే ఒక దుష్ట సాంప్రదాయం ఎస్ఐఆర్ పేరు మీద జరుగుతూ ఉంది. దాని పర్యవసానంగా ఓట్ చోరీ జరుగుతూ ఉంది. అందుకే ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ నిష్ఠతోటి అకుంఠిత దీక్షతోటి ఒక యజ్ఞంలాగా ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని ఆపడానికి అందరం కూడా సుశక్తులైనటువంటి ఒక సైనికుల్లాగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ ఒకరోజు ఒక 5 డే రాహుల్ గాంధీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఉన్నా సార్, ఇమీడియట్గా నీ ఛత్తీస్గఢ్కు పో, బాలోత్ అసెంబ్లీ నియోజకవర్గము కాంకేర్ పార్లమెంట్ కింద ఓట్ చోరీ జరిగిందనే ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డేటా కావాలంటే 20 రోజుల పాటు తెల్లార్లు కష్టపడితే మీరు చెప్తే ఒక గంట సేపు అవుతుంది. ఒకటే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీలో జరిగినటువంటి కథలు చెప్తేనే మీకు ఒక గంట సేపు అవుతుంది. ఆ రకంగా ఓటు చోరీ జరిగిందన్న వాస్తవానికి నేను కూడా సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. కనుక మనందరం సమిష్టిగా
శివచరణ్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒక దీక్షతో చేయాల్సినటువంటి మాత్రమైన కార్యక్రమం, భారతదేశ ప్రజల హక్కులను కాలరాసే కార్యక్రమం, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవాలి కనుక ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా మా సహకారము మీకు అన్ని వేళలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మనమందరం కూడా సమిష్టిగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. నమస్తే. యువజనులు అంటే నేను ఎన్ఎస్సీ నుంచి వచ్చిన ఇగో మహేష్